హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను మీకు కలర్ఫుల్ ఫిషెస్ని మనం బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటాం కదా, వాటిని వితౌట్ ఆక్సిజన్ సపోర్ట్తో ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో చూసేద్దాం. స్టెప్ బై స్టెప్ అయితే ఎక్కడ వీడియోని స్కిప్ కాకుండా చూసేసేయండి. ఫస్ట్లో అయితే మేము ఒక 5 కలర్ ఫిషెస్ని అయితే బయట నుంచి కొనుక్కొని ఇంట్లో పెట్టాము. కానీ అవైతే చచ్చిపోతూ ఉండేవి. ఎందుకు ఇలా జరుగుతుందో మాకైతే అర్థమయ్యేది కాదు. వాటికి ఫీడ్ కూడా వేసేవాళ్ళము, అయినా కూడా అవి చచ్చిపోతూ ఉండేవి. సరే అని చెప్పేసి ఎందుకు ఇలా జరుగుతుందని షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అడిగాము. అడిగితే షాప్ వాళ్ళు చెప్పారు, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా ఫిషెస్ అయితే బతకవు అని చెప్పారు. సరే, దానికోసం మనము ఒక ఐడియా ఆలోచిద్దామని చెప్పేసి మా బ్రదరు ఏం చేశాడంటే, ఇంట్లోనే ఖాళీగా ఒకటి వాటర్ స్టోరేజ్కి రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్ ఒకటి ఇంట్లో ఖాళీగా ఉంది. దాన్ని ఏం చేశాడంటే మా బ్రదరు దాన్ని ఎక్వేరియం లాగా అయితే రెడీ చేశాడు. అంటే వాటర్ పోసేసి కలర్ఫుల్ స్టోన్స్ అవన్నీ వేసేసి ఈ ఫిషెస్ని కూడా అందులో వదిలేశాడు అనమాట. అవి మెల్లమెల్లగా చాలా ఫిషెస్ అయిపోయాయి. పిల్లల్ని పెట్టేసి మంచిగా, అంటే ఓపెన్ ఎయిర్లో ఇలా పెట్టడం వలన సపరేట్గా మనం ఆక్సిజన్ అయితే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. బయట నుంచి వచ్చే ఓపెన్ ఎయిరే సరిపోతుంది. చక్కగా ఇందులో అయితే ఫిషెస్ బాగా బతికాయి. తర్వాత ఒక 5 ఫిషెస్ ఇందులో వేస్తే అవి దాదాపు 500 ఫిషెస్ అయిపోయాయి. సరే, ఇప్పుడు మనం ఈ ఫిషెస్ని వేసాం కదా, దానిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. పాచి పడుతూ ఉంటుంది కదా, ఈ రింగ్ని మనం వాటర్ అనేది మంత్లీ వన్స్ అయినా మారుస్తూ ఉండాలి. దానికోసం మా బ్రదర్ చూడండి ఓపిక్గా ఆ వాటర్ అనేవి ఎలా చేంజ్ చేస్తున్నారో. అంటే ఫిషెస్ ఉంటాయి కదా, ఆ ఫిషెస్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎక్కడ ఎగిరిపోకుండా బకెట్లోకి అయితే ఈ వాటర్ అంతటినైతే తోడేస్తున్నాడు. ఇలా మొత్తం వాటర్ని అయితే తోడి పక్కనైతే ఇంకొక దాంట్లో పోసేసాడు. అంటే ఈ వాటర్లో ఫిషెస్ అయితే ఉన్నాయి, అవి మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వాటిని ఇలా చూడండి జాలి ఒకటి తీసుకొని ఆ ఫిషెస్ని 2-3 సార్లు అయితే క్లీన్ చేసిన తర్వాత ఆ పాచి వాటర్లో నుంచి అయితే ఈ ఫిషెస్ని మళ్ళీ ఇంకొక ఫ్రెష్ వాటర్లో అయితే వేసేస్తున్నారు. చూడండి ఎంత జాగ్రత్తగా, ఒక్క చిన్న చేప పిల్ల కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే తీసి ఇంకొక దాంట్లోకి అయితే వేస్తున్నాడు. మనం ఈ పని చేసేటప్పుడు ఖచ్చితంగా పక్కన ఇంకొకళ్ళు అయితే ఉండాలి. ఎందుకంటే ఈ ఫిషెస్ అనేవి మనం అటు ఇటు వెళ్ళినప్పుడు బకెట్లో నుంచి ఎగిరిపోతాయి అన్నమాట. అలా ఏ ఒక్క చిన్న ఫిష్ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే చక్కగా ఒక ఫ్రెష్ వాటర్లో అయితే బకెట్లో అయితే వేసేసాడు. చూడండి బకెట్లో కాబట్టి నాకు ఈ ఫిషెస్ అయితే దొరికాయి. అదే ఆ తొట్టెలో అయితే నేను ట్రై చేశా, కానీ నాకైతే ఒక్క ఫిష్ కూడా దొరకలేదు. తర్వాత ఈ ఫిష్ తొట్టెనైతే మంచిగా క్లీన్ చేసేసిన తర్వాత అదే జాలితో చూడండి ఎంత జాగ్రత్తగా నీట్గా ఈ వాటర్లో అయితే వదిలేస్తున్నాడో మా బ్రదరు. సో దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే, ఫిషెస్ కలర్ఫుల్ ఫిషెస్ని ఇంట్లోనే పెంచుకోవడానికి మనం సపరేట్గా ఆక్సిజన్ అయితే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగా ఓపెన్ ఎయిర్లో కూడా పెట్టొచ్చు. ఓపెన్ ఎయిర్లో పెట్టడం వలన ఫిషెస్కి మంచిగా ఆక్సిజన్ అనేది అందుతుంది. ఆ ఫిషెస్ కూడా మంచిగా బతుకుతాయి. చూడండి మేము వేసింది 5 ఫిషెస్, కానీ ఎన్ని ఫిషెస్ అయ్యాయో చూడండి. దాదాపు 500 ఫిషెస్ దాకా అయ్యాయి. చూడండి ఎంత బాగుందో కదా. వావ్, నైస్ కదా. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? యూస్ఫుల్ అనిపించిందా? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.